అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులకి మరీ చూసుకుంటే ప్రభుత్వాలు అన్న వచ్చేస్తున్నాడు, వారంలో సిపిఎస్ రద్దు అన్నాడు. అదే నీ మేనిఫెస్టోలో ఉంది. సిపిఎస్ రద్దు చేస్తాం, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తాం. ఈ రోజు వరకు కూడా దిక్కుమొక్కలేదు దానికి. ఇవాళ వరకు కూడా ఉద్యోగస్తులందరూ కూడా రోడ్డున పడి ఎన్ని రకాలుగా ఉద్యమాలు చేశారో, ఆ ఉద్యమాలు చేసే వాళ్ళని నువ్వు ఎన్ని కేసులు పెట్టావో, ఏ రకంగా వాళ్ళని అణిచివేసావో ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఒక్కరికి తెలుసు. ఎక్కడ హామీ నెరవేర్చావు నువ్వు? ఏమి హామీ నెరవేర్చావు నువ్వు? దాంట్లో పెట్టిన దాంట్లో ప్రస్తుతం ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల మీద అరాచకాలు పెరిగిపోయాయి, మా ప్రభుత్వం రాగానే ఉద్యోగులు నిర్బంధంగా పనిచేసుకునే స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పిస్తున్నావు. ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులు స్నేహంగా లేదు, వాళ్ళ ఉద్యోగాన్ని వాళ్ళు చేసుకునే అవకాశం ఉందా ముఖ్యమంత్రి గారు? నువ్వు హామీ వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టావు వాళ్ళ ఉద్యోగస్తుల్ని. ఇవాళ ఉద్యోగస్తులకి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడానికి కూడా భయపడిపోయి పోస్టల్ బ్యాలెట్లు కూడా సక్రమంగా ఇవ్వనటువంటి నీచ చరిత్ర నీది పెట్టుకుని నాకు నీతి ఉంది, సంస్కారం ఉందని నువ్వు మాట్లాడతావా? సభలకు వచ్చేసి ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తావా? నీ మేనిఫెస్టోనే ముఖ్యమంత్రి గారు, నీ మేనిఫెస్టోనే ప్రజలకు చెప్తున్నాను. మీరు కూడా ఎక్కడైనా చూస్తే కనుక ఒకసారి సమాధానం చెప్పాలి. 99 చేసావో లేదంటే దాంట్లో 9 కూడా చేరుదాం మేము చెప్తాం. అట్లాగే అంగన్వాడీలు మరియు ఆశా వర్కర్లు, హోంగార్డులు జీతాలు తెలంగాణలో ప్రభుత్వం దానికంటే 1000 రూపాయలు ఎక్కువిస్తానని చెప్పినటువంటి నువ్వు పాపం చూసాం. పోయిన సంవత్సరంలో ఎంతగా ఇబ్బంది పడ్డారు ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీ ఆయాలు కానీ, హోంగార్డులు కానీ రోడ్డుకి ఎక్కి ఎన్ని రకాలుగా ఉద్యమాలు చేశారో వాళ్ళని లాస్ట్కి ఎస్మా ప్రయోగించి వాళ్ళని ఏ రకంగా నువ్వు మళ్ళా భయపెట్టి ఉద్యోగంలోకి పంపించావో ఈ రాష్ట్రంలో ప్రజలు చూడలేదా ముఖ్యమంత్రి గారు? నెరవేర్చావా? నీ యొక్క మత గ్రంథమైనటువంటి బైబిల్ అని చెప్తావు కదా, దాని నుంచే చెప్తున్నాం. నువ్వు రాసినటువంటిది చెప్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగాలకు ఆయా ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు, అసలు నువ్వు ఉద్యోగం చేర్చుకోవాలి, ఇళ్ల స్థలాలు ఎక్కడ ఇస్తావు? ఏమి నెరవేర్చావు నువ్వు? ఏమి నెరవేర్చానని చెప్పి నేను చేతులు చూపిస్తున్నావు? పరిశ్రమలు అంట ప్రత్యేక హోదా దేవుడి దయతో వస్తే పాపం పిల్లలకి అది పెడతా ఉన్నారు. ప్రత్యేక హోదా ఎక్కడుందా బాబు నీకు? ప్రతిసారి ఢిల్లీకి పోవటం, వెంకటేశ్వర స్వామి విగ్రహం తీసుకెళ్ళటం, 4 పట్టు వస్త్రాలు, పట్టు సెలవులు తీసుకెళ్తాం, మోడీ గారికి గప్పిరాటం. అంతకు మించి ముఖ్యమంత్రి గారు నువ్వు చేసింది ఏమైనా ఉందా? ఏమైనా ఉందా? ఏమి నీ మేనిఫెస్టోలో నువ్వు ఏమి నెరవేర్చావు ముఖ్యమంత్రి గారు? చెప్పాలి నువ్వు. ఏదో 14లో మా యొక్క నాయకుడు ఫోటో ఉందని చెప్పేసి నువ్వు నేను ఎద్దేవా చేతులు చూపిస్తున్నావే, ఏంటి నువ్వు చేసింది? వైఎస్ఆర్ రైతు భరోసా కింద ప్రతి కుటుంబానికి 12,500 చొప్పున ఇస్తానని చెప్పినటువంటి నువ్వు ఎన్ని వేలు ఇచ్చావు లాస్ట్కి? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 7,000 వస్తే నువ్వు ఒక 6,500 కలిపి 12,500 ఇచ్చి నేనేదో కొట్టేశాను. ఏం నువ్వు కొట్టేసింది? నొక్కేసాను, మాట్లాడితే నొక్కాను, అది ఒకటి ఉంది కదా, మాట్లాడితే నొక్కానంటావు. ఏమి నొక్కావు ముఖ్యమంత్రి గారు? ఏమి హామీ నెరవేర్చావు? రైతన్నలకు వడ్డీ లేని పంట రుణాలు అన్నావు, పంట బీమాలు అన్నావు, అట్లాగే వ్యవసాయానికి పకడపూట 9 గంటలు అన్నావు, ఆక్వా రైతుల కరెంటు చాలు తగ్గిస్తా అన్నావు, 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ అన్నావు. ఎక్కడున్నాయా 3,000 కోట్లు? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నాయా 3,000 కోట్లు? అట్లాగే 4,000 కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి అన్నావు. అసలు ఆ ప్రకృతి విపత్తుల సహాయ నిధికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ కూడా ఉంచకుండా వాడుకున్నటువంటి చరిత్ర నీదైతే 4,000 కోట్లతో అంట ప్రకృతి విపత్తుల నిధులు తయారు చేస్తాను. ఆ 3,000 కోట్లు ఎక్కడున్నాయి? ఈ 4,000 కోట్లు ఎక్కడున్నాయి? ఎటుపని చెప్పాలి కదా. ప్రతి నియోజకవర్గానికి ఒక శీతల గిడ్డంగి గోదాము ఎక్కడ కట్టా ముఖ్యమంత్రి గారు? శీతల గిడ్డంగి గోదాం ఎక్కడున్నాయి? మొదటి ఏడాది సహకార రంగాన్ని పునరుద్ధరిస్తాం, 2వ ఏడాది సహకార డైరీకి పాలు పోసే ప్రతి ఒక్కడికి అన్నావు. అరే అసలు మన రాష్ట్రంలో ఉన్నటువంటి సక్రమంగా జరుగుతున్నటువంటి పాడి పరిశ్రమను కూడా, డైరీలను కూడా నాశనం చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి వాటిని తీసుకుపోయి అమూల్ సంస్థకు అప్పచెప్పినటువంటి ఘన చరిత్ర కదరా బాబు ఇది. ఉన్నటువంటి సక్రమంగా ఈ రాష్ట్ర ప్రజలు ఏర్పాటు చేసుకున్నటువంటి సహకార డైరీలను కూడా నువ్వు వాళ్ళ మీద కేసులు పెట్టి వాటిని నీ వ్యాపారం కింద మార్చుకుని అమూల్ డైరీని దాన్ని తీసుకొచ్చే రాష్ట్రంలో నుద్దినటువంటి నువ్వు ఏం నెరవేర్చావు? హామీలన్నీ ఏమి నెరవేర్చావు? ప్రమాదవశాత్తు లేదు ఆత్మహత్య చేసుకున్న చనిపోయినటువంటి కౌలు రైతులకి 7 లక్షలు ఇస్తానటువంటి నువ్వు ఎంతమందికి ఇచ్చావు? ఏమైనా లిస్టును పంపించగలవా నువ్వు? ఇప్పుడు ఏమైనా చెప్పగలవా? మొత్తం నేను చేసేసాను, వాళ్ళు చేయలేదని ఊపించినటువంటి ముఖ్యమంత్రి ఏం ఊపుతావు నువ్వు? ఇప్పుడు చెప్పాలి నువ్వు కూడా.